హాయ్ అండి. నిన్న సండే కదండి. నిన్న తెచ్చిన చేపలన్నమాట. నిన్న ఏ చేపలు తెచ్చానో ఈ వీడియోలో అయితే చూసేయండి. సంచులతో అయితే తెచ్చి ఇంకా కిందనే పెట్టానండి. ఇంకా బల్లైతే సర్దలేదన్నమాట. బొచ్చులు, శీలావతులు ఇవన్నీ కూడా తెచ్చానన్నమాట. రొయ్యలు, సందువాలు ఇవన్నీ ఇంకా సంచులతో ఇలా సంచుల్లో అయితే వేసుకొని వస్తామన్నమాట. చూసారా ఇంకానా ఇవన్నీ కూడా లైన్గా పెట్టాను. బల్ల సర్దాక బల్ల మీద అయితే పెడతానన్నమాట. ఈ లాస్ట్లో ఉన్నవి సిల్వర్ బొచ్చులు అనమాట. బల్ల అయితే ముందు సర్దేద్దాం. సర్దిన తర్వాత ఏ చేపలు తెచ్చానో వీడియోలో అయితే చూపించేస్తాను. తర్వాత మన వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయండి. ఎందుకంటే మన ఏరియాలో అయ్యే చేపలే మనం తెస్తామన్నమాట. అందుకని అన్నీ కూడా ఒకలాగే ఉంటాయి. బల్ల అయితే సర్దేశానండి. ముందుగా అయితే శీలావతులు చూసేయండి. కేజీ సైజులు వచ్చాయి కానివ్వండి, ఫుల్గా చనలతో వచ్చేసాయండి బాబోయ్. ఈ శీలావతులు మాత్రం చూసారా, కేజీ చేపకు కూడా పావు కేజీ చెన అంతలాగా వచ్చాయి అన్నమాట ఈ శీలావతులు. చూసారా, బయట 5, 6 మంచిగా ఉన్నాయండి. అన్నీ కూడా చనలతో వచ్చేసాయి. చనలు ఉంటే అస్సలు పట్టుకెళ్ళరు అనమాట. దాని తర్వాత జడ్వాలు అనమాట. ఇవి 1.5 2 కేజీల సైజు అయితే వచ్చాయి. వీటికి చనలు గట్ట రావండి. చేప కూడా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. ముందుగా అయిపోయి చేపలు అయితే మాత్రం ఈ జడ్వాయే. ఇవైతే చాలా పెద్దవి వచ్చాయి, బాగానే ఉన్నాయి. ఈ జడ్వాల్లోని మిక్స్డ్ శీలావతులు వచ్చాయండి. పెద్ద పెద్దవి 2 కేజీలన్నర అనమాట. ఇగోండి ఈ సైడ్న ఈ చివరిన ఉన్నాయి కదా చూపెడుతున్నాను, అవే అనమాట. అవి కూడా చాలా బాగున్నాయండి. దాని తర్వాత ఈ బొచ్చులు అయితే ఇంకా ఫ్రెష్గా ఉన్నాయండి. ఒక్కో చేప 3 కేజీలు 2 కేజీలు అంత వచ్చాయండి. ఒక్కో చేప చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. చూసారా, ఈ పై 3 చేపలు కూడా ఒక్కొక్కటి 3 కేజీలు అలా వచ్చాయండి బొచ్చులు. ఈసారి బొచ్చుకు కూడా అస్సలు చెన రాలేదు. ఈ ఎండాకాలం వచ్చిందంటే బొచ్చుకు కూడా కొంచెం కొంచెం వచ్చేస్తుంది అనమాట. దీనికి కూడా చెన రాలేదన్నమాట బొచ్చులు అనమాట. ఇవి బాక్స్ తీసుకున్నాను, చెనలు లేవని. 30 కేజీలు అయితే వస్తాయి అన్నమాట బాక్స్. దాని తర్వాత ఇవి సిల్వర్ బొచ్చు, బిగ్ బాస్ అని అంటారనమాట. ఈ చేపల్ని సిల్వర్ బొచ్చు అని ఎక్కువ మంది పిలుస్తారు, సిల్వర్ కింగ్ అంటారు. చేప అయితే పెద్ద బుర్ర వచ్చేద్దండి. చేప టేస్ట్ మాత్రం బాగానే ఉంటుంది, పర్వాలేదు. ఇవి ఒక 15 కేజీల వరకు వేసుకున్నాను అనమాట. ఇవి కూడా చేపలు బాగానే ఉన్నాయి. దాని తర్వాత సందువలు అనమాట. ఇవి 30 కేజీల బాక్స్ తీసుకున్నానండి. ఒక్కొక్కటి 1.5 కేజీ సైజులు. ఈ 2 రకాలు అందులో కలిసి ఉన్నాయన్నమాట. ఇవి కూడా 30 కేజీల బాక్సే తీసుకున్నాను. ఈ ముళ్ళు చాలా తక్కువ ఉంటాయండి. మన వీడియోస్ అన్నీ రొటీన్గా ఉంటాయండి. మన ఏరియాలో అయ్యే చేపలే తీసుకొస్తానన్నమాట. ఫంక్షన్స్ కూడా ఈ సందువ బాగా కలిసి వస్తుందండి. ముళ్ళు తక్కువగా ఉంటుంది కదా. ఫంక్షన్స్ కూడా ఎక్కువ ఈ సందువయే వేసుకొని వెళ్తారు. చాలా బాగుంటుంది ఫ్రైకైనా పులుసుకైనా. దాని తర్వాత రొయ్యలు. ఇవి అక్కడ 2.80కి వేసారండి. 300కి అయితే వేసాను ఈ వారం. పెద్ద రొయ్యలే వచ్చాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి ఒక 15 కేజీల వరకు అయితే తీసుకున్నాను. సముద్రం చేపలు రాలేదు కదండి. తెచ్చిన రకాలు అయితే ఇవే. ఈ 5 రకాలే తీసుకొని వచ్చాను. చూసారా, ఇవే అన్నమాట. శీలావతులకే ఎక్కువ వచ్చాయండి చెనలు. మిగతా చేపలకైతే ఏమీ రాలేదు. అవి అయితే ఎంచేసి తీసుకొచ్చాను. ఇవి మాత్రం బాక్స్ తీసుకోవడం వల్ల చెనలు వచ్చాయి. కొంచెం అయితే పైన పెట్టాను, కొంచెం అయితే కిందన పెట్టాను. కిందన ఉన్న చేపలు శీలావతులు అన్నీ కూడా చెనలే ఉన్నాయండి. మంగళవారం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.